ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే ఫ్యాన్సీ కడాస్ చూపిస్తున్నానండి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేయొచ్చండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ JNTU. రైట్ నో నేను ఈ కలెక్షన్ అంతా కూడా మన మలక్పేట్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ నోట్ చేసుకోండి. మలక్పేట్ మెట్రో స్టేషన్ పిల్లర్ ఉంటుంది కదా, పిల్లర్ నంబర్ 1464కి ఆపోజిట్లో ఉంటుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ కడాస్ అన్నాను కదా, నేను పెట్టుకున్నవి కూడా అలాంటివేనండి. చాలా బాగుంటాయి. మీరు రెగ్యులర్ పైన కూడా అంటే నార్మల్ శారీస్, నార్మల్ అవుట్ఫిట్స్ పైన కూడా ఒకటి అలా సింపుల్గా వేసుకుంటే కూడా బాగుంటాయి. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్యాన్సీ కడాస్ అన్నాను కదండి. ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ కడాస్ మీరు శారీస్ పైకి వేసుకోవచ్చు. అండ్ కొందరు ఏంటంటే సింపుల్గా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా కూడా. అన్నిటికీ బాగుంటాయి ఈ ప్యాటర్న్స్. అలాంటి ఫ్యాన్సీ కడా మనకి ప్లెయిన్గా ఉండదు. ఫస్ట్ ఒక్కసారి మీకు బ్యాంగిల్ స్టైల్ ఎలా వచ్చిందో చూడండి. ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి వాటిలో ఇలా రెడ్, గ్రీన్ స్టోన్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఉంటుందండి ప్యాటర్న్. అండ్ మెయిన్గా ఎలివేట్ అయ్యే దగ్గర అటు ఇటు పీకాక్, మధ్యలో రెడ్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. మనకి ఇలా స్క్రూ స్టైల్ మోడల్లో ఉంటుందన్నమాట. ఫ్యాన్సీ కడాస్ లుక్ మనం వేసుకున్నాకే తెలుస్తుంది, చాలా బాగుంటాయి. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 32 గ్రామ్స్. కొందరు ఏంటంటే మనకి 4 సెట్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు, ఒక్క హ్యాండ్కి 2 వేసుకుంటారు. అది టోటల్లీ మీ చాయిస్. ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగున్నాయి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, బ్యాంగిల్ ఎలా ఉందో చూడండి. ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ మీకు బ్యాంగిల్ ఓన్లీ జిగ్జాగ్ లాగా వచ్చేసింది, అంతా కార్వింగే. మెయిన్గా ఎలివేట్ అయ్యే దగ్గర చూస్తున్నారు కదా, స్క్రూ దగ్గర ఒక ఫ్లవర్ వచ్చేసింది, సీజర్స్ అండ్ రెడ్ స్టోన్. అటు ఇటు మాత్రం ఫ్లోరల్స్ విత్ గ్రీన్ స్టోన్ అండ్ సీజర్స్. క్లాసీగా ఉందండి, సింపుల్గా క్లాసీగా ఉంది. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ కూడా 32 గ్రామ్స్. అంటే మనకి పాయింట్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, సింపుల్ డిఫరెన్స్. మీకు అలాంటి క్లియర్ డీటెయిల్స్ కానీ ప్రైజింగ్ ఎస్టిమేషన్ కావాలి అన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా మీరు క్లియర్గా ఒకసారి చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి, మేము దూరంగా ఉన్నాము రాలేము అనుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఫస్ట్ అయితే బ్యాంగిల్ ఎలా వచ్చిందో చూసేద్దాం. మనకి కడ అండ్ వాటిపైన ఒక లైన్ కార్వింగ్, అటు ఇటు మనకి ఇలా డైమండ్ షేప్ వచ్చింది చూసారా, ట్రయాంగిల్ లాగా. వాటిపైన బాల్స్ లాగా తీసుకున్నాం. మెయిన్ స్క్రూ ప్యాటర్న్ చూడండి, స్క్రూ దగ్గర ఫ్లవర్, గ్రీన్ స్టోన్స్, మధ్యలో రూబీ స్టోన్, అటు ఇటు పీకాక్ ఫెదర్స్ విచ్చుకున్నట్టు చాలా బాగా వచ్చాయి. సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్తో. గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్ ఉంటుందండి, నెట్ వెయిట్ 39 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, సో ఇక్కడ మనకి బ్యాంగిల్ ఎలా ఉందో చూడండి. మెష్ స్టైల్, లోపల ఒక గోల్డెన్ బ్యాంగిల్ వచ్చేసి దానిపైన మెష్ స్టైల్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. స్క్రూ దగ్గర ఫ్లోరల్ ప్యాటర్న్, రెడ్ స్టోన్ సీజర్స్, అటు ఇటు కలర్ఫుల్గా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ డైమండ్ షేప్లో. అండ్ సీజర్స్ అంతా కూడా మనకి చక్కగా రన్ అవుతున్నాయి. ఇలా ఒక షేప్ లాగా వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ పడుతుంది. కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. బ్యూటిఫుల్ బ్యాంగిల్, అటు ఇటు గోల్డెన్గా లైన్ వచ్చేసి మనకి అమ్మవారి రూపం, మధ్యలో రూబీ స్టోన్స్. నెక్స్ట్ చాంద్ లాగా వాటిపైన ఫ్లోరల్ కార్వింగ్ అండ్ రూబీ స్టోన్స్. ఇదే ప్యాటర్న్ రన్ అవుతుందండి. మీరు ఇవేంటంటే బ్రైట్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, అంత హెవీగా ఉంది. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ 36 గ్రామ్స్. బడ్జెట్లో ఉన్నా కానీ చాలా హెవీ లుక్ ఉంటుంది. చూసే వాళ్ళకి మనకి ఈజీగా 55 to 60 గ్రామ్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవి సీజెట్స్తో వచ్చాయండి. ఒకటి అమ్మవారి రూపం వస్తుంది, అమ్మవారి రూపంకి పైన రూబీ స్టోన్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక చక్రం లాగా ఫ్లోరల్స్ ఇచ్చారు కదా, అక్కడ గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి. ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో గ్రాస్ వెయిట్ 47 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్. పీకాక్ అంతా గోల్డెన్ కార్వింగ్, ఐ దగ్గర ఒక్కటే రెడ్ స్టోన్, ఫ్లవర్ దగ్గర ఏమో సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్. మిగిలిన కార్వింగ్ అంతా పెటల్స్ లాగా వచ్చాయి. ఇదే ప్యాటర్న్ ఉంటుందండి అంతా కూడా. ఇక్కడ బ్యూటిఫుల్ ప్యాటర్న్, అంటే అమ్మవారు కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలి, ఆల్రెడీ అమ్మవారి రూపంలో ఉన్నాయి అనుకుంటే ఈ ప్యాటర్న్ చూడండి. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ చూడండి ఇలా మనకి అమ్మవారి రూపంలో ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. స్క్రూ దగ్గర అమ్మవారి రూపం వచ్చేసింది. కింద మనకి పెటల్స్ అంతా గ్రీన్, పైన రూబీ స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి మ్యాంగో షేప్ అనమాట. ప్యాటర్న్ అంతా అంతేనండి, కంప్లీట్ మ్యాంగోస్ వచ్చేసాయి. గోల్డెన్ కార్వింగ్తో సీజర్స్,
నెక్స్ట్ ఒక డ్రాప్ షేప్ వచ్చింది చూసారా, అదంతా కూడా రెడ్ గ్రీన్ స్టోన్స్తో. సో ప్యాటర్న్ అంతా ఇలాగే రన్ అవుతూ ఉంటుంది, నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు ఇందులో ఏంటంటే సీజర్స్ వచ్చాయి, రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, గోల్డెన్ కార్వింగ్ కూడా చక్కగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్, నెట్ వెయిట్ 43 గ్రామ్స్. సో మన నెక్స్ట్ స్టైల్ చూడండి ఎలా వచ్చిందో. మంచిగా ఇక్కడ మనకి గోల్డెన్ కార్వింగ్ ఇచ్చేసి ఫస్ట్ అయితే అమ్మవారి రూపం కంప్లీట్ కార్వింగ్తో, పైన అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, పర్ల్స్ ఎంబెడెడ్ వచ్చాయి. మనకి అమ్మవారి రూపం అయిపోగానే ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, రెడ్ స్టోన్ చుట్టూ సీజర్స్, పర్ల్స్తో. ఇదే ప్యాటర్న్ అండి అమ్మవారు, ఫ్లోరల్ ప్యాటర్న్, పర్ల్స్ వచ్చేసి చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్ అనమాట. గ్రాస్ వెయిట్ 55 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి ఫ్లోరల్స్, ఇక్కడ ఫ్లవర్ చూస్తున్నారు కదా, మధ్యలో గ్రీన్ స్టోన్, సీజర్స్, రెక్కలు, పెటల్స్ అంతా కూడా రూబీస్ వచ్చేసాయి. నెక్స్ట్ కట్ వర్క్తో గోల్డెన్ బాల్స్, ఇక్కడ అంతా కూడా పీకాక్స్. ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది అనమాట గోల్డెన్ స్క్రూ దగ్గర. ఎంత బాగుందో చూడండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 63 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ గోల్డెన్ స్క్రూస్ దగ్గర చూడండి, పైన ఫ్లవర్ వచ్చేసింది. ఫ్లవర్ అంతా సీజర్స్, రెడ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పెటల్స్ లాగా అంటే ఇలా క్రీపర్స్ లాగా విచ్చుకున్నాయి. నెక్స్ట్ ఒక అమ్మవారి రూపం, నెక్స్ట్ మళ్ళీ క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్, అలా ఫ్లవర్స్, క్రీపర్స్ అండ్ అమ్మవారి రూపం అన్నమాట. గ్రాస్ వెయిట్ 39 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ పడుతుంది. మీకు నచ్చిన ప్యాటర్న్స్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అకార్డింగ్ టు యువర్ సైజెస్ మీరు నీట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ ఉన్నా చేయించుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి అమ్మవారి రూపం అండ్ పీకాక్ ప్యాటర్న్ అనమాట. కంప్లీట్గా పీకాక్ అండ్ అమ్మవారి రూపం, మధ్యలో మాత్రం రెడ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ చేస్తూ సీజర్స్తో అలా అల్లికలాగా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి అమ్మవారు అండ్ పీకాక్ ప్యాటర్న్ అనమాట. అమ్మవారు పైన కింద పీకాక్స్, ఒక ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ అటు ఇటు పీకాక్స్ అండ్ అమ్మవారి రూపం వస్తుంది. ప్యాటర్న్ అంతా పీకాక్స్ అండ్ అమ్మవారు, ఫ్లోరల్స్ మాత్రం సీజర్స్, రెడ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 38 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 37 గ్రామ్స్. మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్టోర్ విజిట్ చేసినప్పుడు కూడా మీకు చూపించడానికి ఇలాంటి ప్యాటర్న్స్ కావాలి అని అడగడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ కడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ కార్వింగ్ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్ కార్వింగ్ అనమాట. నెక్స్ట్ మనకి స్క్రూ దగ్గర చూడండి సీజర్స్తో ఫ్లవర్ వచ్చేసింది, అంతా రెడ్ గ్రీన్ స్టోన్స్, అటు ఇటు అమ్మవారి రూపం, కింద కూడా మనకి పీకాక్స్ లాగా వచ్చేసాయి. బ్యూటిఫుల్గా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఫస్ట్ బ్యాంగిల్ ఎలా వచ్చిందో చూడండి, బ్రేస్లెట్స్ వస్తాయి చూసారా అలాంటిది, కానీ థిక్గా మనకి అలాగే ఉంటుందన్నమాట. బ్యాంగిల్ షేప్ తీసుకొని ఆ బ్రేస్లెట్ లుక్ లాగా ఉంటుంది. కానీ మెయిన్గా ఎక్కడైతే స్క్రూ వస్తుందో అక్కడ చూడండి ఫ్లవర్ సీజర్స్, రూబీ స్టోన్, అటు లీవ్స్ అంతా గ్రీన్స్ అండ్ ఎండింగ్లో సీజర్స్ ఇచ్చారు. వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. నార్మల్ రెగ్యులర్ కడాస్ లాగా లేదు, బ్రేస్లెట్లో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అలాంటి లుక్ ఉంది. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 52 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి మనకి ఎలా వస్తుందో. షేప్ అంతా కూడా ఇలా మనకి ట్విస్టెడ్ లాగా కనబడుతుంది. పైనకి చూసే వరకు మనకి ఆ ట్విస్ట్ అంతా కూడా ఒక దగ్గరకు వచ్చినట్టు నీట్గా ఉందండి ప్యాటర్న్. మెయిన్గా స్క్రూ దగ్గర ఫ్లోరల్ రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి విత్ సీజర్స్, అటు ఇటు అమ్మవారి రూపం, పైన కిరీటం కూడా సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్తో. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కడ. కార్వింగ్ అంతా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చేసింది కార్వింగ్. మెయిన్గా వచ్చింది చూడండి స్క్రూ దగ్గర, ఇది మాత్రం రెడ్ స్టోన్ చుట్టూ సీజర్స్, అటు ఇటు పీకాక్స్ లాగా స్ప్రెడ్ అయిపోయాయి. అంటే పీకాక్ ఫెదర్స్ విచ్చుకుంటే ఎలా ఉంటాయండి అలాంటి స్ప్రెడ్ అనమాట. కంప్లీట్గా సీజర్స్తో. మీకు ఇది పీకాక్ అని కూడా చెప్పలేమండి, ఫెదర్స్ లాగా కనబడుతున్నాయి చూస్తూ ఉంటే. మనకి పీకాక్ కనబడడానికి డిఫరెంట్గా యూనిక్గా ఉందన్నమాట. సో ఈ లుక్ ఏంటంటే మనకి హెవీగా బ్రైట్స్ మధ్యలో వేసుకుంటారు కదా బ్యాంగిల్స్ మధ్యలో, లేదా ఫస్ట్ బ్యాంగిల్ లాగా కూడా వేసుకోవడానికి బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 42 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి మంచి గోల్డెన్ కడ. ఇదేంటంటే కంకణం అని కూడా అంటూ ఉంటాము, మీకు అందుకే మరొకసారి చెప్తున్నాను. అంత ఫ్లోరల్ కార్వింగ్ వచ్చేసింది. అండ్ మెయిన్గా స్క్రూ వచ్చిన దగ్గర చూస్తున్నారు కదా రెడ్ స్టోన్, చుట్టూ పెటల్స్ విత్ సీజర్స్, అటు ఇటు పీకాక్స్ యాంటిక్గా వచ్చాయి అనమాట. మీరు ఇవి టెంపుల్ జ్యువెలరీకి వేసుకోవచ్చు, లేదా సీజర్ జ్యువెలరీకి పేరప్ అవుతుంది. మీరు ఏ జ్యువెలరీకైనా ఈజీగా పేరప్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్
గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ బ్యాంగిల్ ఎలా వచ్చిందో చూడండి, అంతా పీకాక్ కార్వింగ్, పీకాక్ అండ్ ఫ్లోరల్ కార్వింగ్. మెయిన్గా మధ్యలో చూసేయండి రూబీ స్టోన్, చుట్టూ సీజెట్స్తో లైన్స్, అటు ఇటు పీకాక్స్. ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే చూడడానికి. ఇందులో సీజెట్స్ హైలైట్ అవుతున్నాయి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ ఉంటుంది. సో చూసారు కదండి ఫ్యాన్సీ కడాస్, డిఫరెంట్గా హెవీగా ఉన్నాయి, సింపుల్గా కూడా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేయండి. కుదరని వాళ్ళు వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, క్లియర్గా చూసుకొని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఏ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.